రైట్గా కేవి గౌడ్ గారు, ఎలాగైనా సరే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలన్న కృత నిశ్చయంతో ఉన్న రాష్ట్ర సర్కారు అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డితో పాటుగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వితో సమర్థంగా వాదనలు వినిపించేందుకైతే ఏర్పాట్లు అయితే చేసింది. అయితే హైకోర్టు నిర్ణయం ఎలా ఉండనుందని మీరు అనుకుంటున్నారు కేవి గౌడ్ గారు? ప్యానెల్లో ఉన్న పెద్దలు సత్యం గారికి మరియు స్టూడియో నిర్వాహకులకి వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు హైకోర్టు తీర్పు నేపథ్యంలో మనం ఏర్పాటు చేసినటువంటి చర్చ సమాజం అంతా కూడా గమనిస్తాం. ఇప్పుడు హైకోర్టులో ఎలాంటి తీర్పు రాబోతుంది అనేటువంటిది తినబోయే ముందు రుచులు వద్దని నేను భావిస్తా ఉన్నాను. ఇంకొక కొన్ని నిమిషాలలోనే మనకు ఆ తీర్పు కూడా వెలువడుతుంది. అది సానుకూలంగా ఉంటుందా, బీసీలకు వ్యతిరేకంగా ఉంటుందా అనేది మనం వెయిట్ చేద్దాం. ముందుగా వ్యాఖ్యానించడం సరైనది కాదని భావిస్తాం. ఇక ప్రభుత్వ వైఖరిని మనం నిశ్చితంగా పరిశీలించినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 6 నెలల లోపలనే మనకు కులగణన చేసి ఎన్నికలు నిర్వహిస్తామని, అందులో 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామనేటువంటి హామీతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ. కానీ ఎందుకో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పాత సామెత ఉంది తెలంగాణలో, ఏరు దాటేంత వరకు ఓడమల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడిమల్లన్న అనే చందంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మీనమేషాలు లెక్క పెడుతూ కులగణన కూడా చాలా డిలే చేసినటువంటి సందర్భంలో బీసీ సంఘాలన్నీ కూడా బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరంతో కలిసి ఉద్యమించిన నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో కుల సర్వే నిర్వహించారు. కుల సర్వే నిర్వహించి అందులో 56% బీసీలు ఉన్నారని తేల్చారు. మరి 56% బీసీలు ఉన్నటువంటి వాళ్ళకు 56% రిజర్వేషన్లు ఇవ్వాలని బీసీ సంఘాలుగా మేము పదే డిమాండ్ చేస్తా ఉన్నాం. కనీసం హామీ ఇచ్చినట్లుగా 42% కల్పించాలనేటువంటి విధానాన్ని మేము పదే ప్రెజర్ చేస్తూ వచ్చా ఉన్నాం. ఆ ప్రెజర్ ఫలితంగానే బిల్లు నెంబర్ 2 and 3 రెండు కూడా 3 and 4 ఏర్పాటు చేయడం జరిగింది. 9th షెడ్యూల్లో పెట్టడానికి 31C కింద వీళ్ళు చట్టం చేసి రాష్ట్రపతి పంపించారు. అది గవర్నర్ ఆమోదం పొంది రాష్ట్రపతి దగ్గర చేరిన తర్వాత అది పెండింగ్ లో ఉంది. అది అలా ఉండగానే విలువైనటువంటి సమయాన్ని 3 నెలల పాటు ఎలాగైతే అసెంబ్లీలో ఆమోదింపజేసుకున్నారో అదేవిధంగా పార్లమెంట్లో కూడా ఆమోదింపజేసుకోవడానికి కావాల్సినటువంటి కార్యాచరణ కాంగ్రెస్ పార్టీగా కానివ్వండి, ఇండియా కూటమిగా కానివ్వండి చేయలేదు. వీళ్ళు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండితే అప్పుడు ఉన్నటువంటి బీజేపీ, అప్పుడు దీన్ని అదునుగా తీసుకున్న బీజేపీ బీసీలలో ముస్లింలు ఉన్నారు అనేటువంటి ఒక విచిత్రవాదాన్ని, వితండవాదాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది. తెలంగాణలోనే కాదు దేశంలో అన్ని రాష్ట్రాలలో కూడా ఓబీసీ లిస్టుల్లో ముస్లింలు ఉన్నారు. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి పరిమితమై లేదు. ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే గుజరాత్ రాష్ట్రంలో 70 పైగా కులాలు ఈ ఓబీసీ రిజర్వేషన్ పొందుతున్నటువంటి మాట బీజేపీ నాయకులు మరియు ప్రస్తుత దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారే పదే చెప్పినటువంటి సందర్భం. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు దాన్ని కావాలనే విష ప్రచారం చేస్తూ బీసీలలో ముస్లింలు ఉన్నారు అంటున్నారు. మరి బీసీలలో ముస్లింలు ఉన్నారు అని మీరు అనే బదులు బీసీలలో ముస్లింలను ఎవరు కలిపారు? ఒకవేళ మీకు కనుక బీసీలలో ముస్లిం ఉండొద్దు అనేటువంటి ఇంటెన్షన్ ఉంటే వారిని బీసీ లిస్ట్ నుంచి తొలగించాల్సింది. సుప్రీంకోర్టులో 2010 నుంచి కేసు పెండింగ్ లో ఉంది. మరి ఆ కేసును కూడా మీరు ఎక్కడ కూడా కనీసం దాంట్లో ఇంప్లీడ్ అయ్యేటువంటి ప్రయత్నం చేయకుండా ఈ దుష్ప్రచారం చేసి మీ బీసీలను మభ్యపెట్టి మళ్ళీ బీసీలను దోపిడీ చేసేటువంటి విధానాలని కొనసాగించడానికి బీజేపీ మద్దతుగా ఉందని మేము భావిస్తా ఉన్నాం. అదే అదనుగా తీసుకున్న బీఆర్ఎస్ కూడా ఎక్కడ కూడా కనీసం కూడా ఈ 42% రిజర్వేషన్ల పైన ఏం చేయాలి, మా యొక్క పార్టీ స్టాండ్ ఏంది అనేటువంటి ఆ పార్టీ అధినాయకత్వం ఈ రోజు వరకు కూడా ఎక్కడ ప్రకటించలేదు. బీజేపీ, బీఆర్ఎస్ మూడు కూడా కాంగ్రెస్ తో కలిపి మూడు కూడా బీసీలను నయవంచన చేసేటువంటి ప్రయత్నం చేస్తున్న క్రమంలో మళ్ళీ ఉద్యమాన్ని ఉధృతం చేసి ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఈ 42% రిజర్వేషన్ల కోసం బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరంగా అనేక కార్యాచరణలు చేసి అనేక రకాలైనటువంటి ఉద్యమాలకు తీసి అనేక రకాల సమావేశాలు నిర్వహించిన అనంతరం మాత్రమే మళ్ళీ ఒక జీవో కోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చిన తర్వాత 30 సెప్టెంబర్ లోపల మీరు ఎన్నికలు నిర్వహించాలనే డెడ్ లైన్ పెట్టిన తర్వాత మాత్రమే 2 నెలల కాలం గడిచిన తర్వాత 3 నెలల సమయం ఇస్తే అందులో 2 నెలల సమయం గడిచిన తర్వాత అప్పుడు ఒక జీవోని రిలీజ్ చేశారు. ఆ జీవో దాన్ని కూడా జీవో అనకుండా ఆర్డినెన్స్ అని చెప్పి ఒక ఆర్డినెన్స్ తయారు చేసి రిలీజ్ చేశారు. ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర పెండింగ్ ఉండగానే మళ్ళీ 3వ సారి
పాత చట్టంలో చిన్న సవరణ చేస్తున్నాం. 285A అనేటువంటి ఒక సబ్ క్లాస్ ని మేము ఇక్కడ తొలగిస్తున్నాం. ఆ సబ్ క్లాస్ తొలగించగానే మాకు సుప్రీంకోర్టు అడ్డంకులన్నీ తొలగిపోతాయి, మేము రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేస్తాం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పెట్టినటువంటి మాట. వాస్తవం ఏంటంటే దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 10 రాష్ట్రాలలో కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగినాయి, అన్ని కూడా కొట్టివేయబడ్డాయి. ఎక్కడ కూడా బీసీల యొక్క రిజర్వేషన్లు 50% పరిమితిని మించి ఇంప్లిమెంట్ చేసినటువంటి దాఖలాలు లేవు. ఒక్క తమిళనాడులో మాత్రమే ఈ యొక్క పరిమితి మించి ఉంది. ఎలా సాధ్యమైంది ఇది అంటే వాళ్ళు 9వ షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగపరమైనటువంటి రక్షణ పొందిన కారణంగానే 30 సంవత్సరాలుగా అక్కడ బీసీలు 50% పైగా రిజర్వేషన్లు పొందుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వాస్తవాలు ఏంటో దానికి కావాల్సిన కార్యాచరణ ఏంటో చేయకుండా బీసీలను మభ్యపెడుతూ ఓటు బ్యాంక్ గా వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తూ వాళ్ళ వాదాలకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నమే చేస్తున్నాయి తప్ప బీసీలకు వాళ్ళ హక్కుగా దక్కాల్సినటువంటి అధికారాన్ని కానివ్వండి, చట్టాలను కానివ్వండి రూపొందించడంలో ఈ పార్టీలన్నీ కూడా మీనమేషాలు పెడతా ఉన్నాయి. బీసీలను మోసం చేస్తున్నాయని ఈ సందర్భంగా గట్టిగా చెప్పాలి.